ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారా? మరి మరొక రోజు ఈరోజు మరి దేవుడు ఒక వాక్యాన్ని మనం వినడానికి చాలా శ్రద్ధ వహిద్దాం. దేవుడు మనతోటి ఏం మాట్లాడుతున్నాడో వినడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోక తండ్రి, ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రములు. మాతో మాట్లాడండి నైనా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నువ్వు మాట్లాడితే నైనా తండ్రి మా జీవితంలో ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంటుంది కనుక ప్రభా, నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులరా, మానవులకి సహజమైన ఒక గుణం ఉంటుంది. ఏంటంటే ఎక్కువసేపు ఏది కూడా ఓర్చుకోలేరు. ఏదన్నా గాయమైనప్పుడు లేదా ఎవరితో గొడవ పడినప్పుడు వెంటనే వాళ్ళు మనము ఏం చేస్తామంటే రియాక్ట్ అయిపోతాం, స్పందిస్తూ ఉంటాం, అది చేస్తూ ఉంటాం, గొడవ పడుతూ ఉంటాం, కొట్లాడుతూ ఉంటాం, చెంపకు చెంప, పంటికి పన్ను అని మనము గబగబా మనము గొడవ పడుతూ ఉంటాం. కానీ సిలువ ధ్యానాలు చేస్తున్నాం మనము. ఈరోజు యేసుప్రభు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మనం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం నుంచి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక మాట వినడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగిపోయాను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బాధింపబడ్డ దౌర్జన్యం కూడా నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతను నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడను, అయినా నోరు తెరవలేదు. యేసుప్రభు అన్యాయంగా తీర్పు తీర్చబడ్డాడండి. దౌర్జన్యంగా ఆయనని చాలా హింసించబడ్డాడు, అవమానింపబడ్డాడు, నిందింపబడ్డాడు కదా, శ్రమ పడ్డాడు కదా, కొరడాలతో కొట్టారు, ఉమ్మివేయబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు కదా. అంత శ్రమలో కూడా బైబిల్ చెప్తుంది ప్రియ బిడ్డలారా, ఆయన మౌనం వహించాడు. ఆయన ఒక్క మాట కూడా తిరిగి నోరు తెరవలేదు. ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు మనము ఎంత జాగ్రత్తగా క్రీస్తు పోలి జీవించాలో మనకి దేవుడు నేర్పిస్తున్నాడండి. మనం చాలా తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటాం. ఎందుకు యేసుప్రభు నోరు తెరవలేదు? ఆయన నోరు లేకనా లేదా తెరవలేకనా? లేదండి, ఆయన ఖచ్చితంగా నోరు తెరవగలడు, ఆయన మాట్లాడగలడు కదా. ఒకవేళ ఆయన తన తండ్రికి మొర పెడితే ఎంతో సహాయం కూడా పొందేవాడు. కానీ తండ్రి చిత్తాన్ని పరిపూర్ణం చేసేంత వరకు ఆయన నోరు తెరవలేదు. దౌర్జన్యమునకు గురి అయినను, అతిక్రమానికి గురి అయినను, దోషిగా నిలబెట్టినా సరే కదా, తన కళ్ళతో అద్భుతాలు చూసిన వాళ్ళు కూడా యేసుప్రభుని దోషిగా నిలబెట్టారు కదండి. అయినా కూడా ఆయన మౌనం వహించాడు. మనం కూడా విశ్వాసులమైన మన మీద కూడా ఎంతోమంది దౌర్జన్యం చేస్తూ ఉంటారు. మన భక్తి విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు, చాలా నిందలు పాలు చేస్తూ ఉంటారు, మనకు ఒక పేరు పెట్టేసి ఆ ట్యాగ్ తోటి మనం తిడుతూ ఉంటారు. ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుడు యేసు ప్రభు పోలి మనం జీవించాలంటే ఆయన మనకి నేర్పిస్తున్న ఒక సత్యం చూడండి. ఆయన ఏం చేశారంటే తన నోరు తెరవలేదు. క్యాన్ వి బీ క్వైట్? మనం మెల్లగా నోరు తెరవకుండా ఉండగలమా? ఎందుకంటే యేసుప్రభు నోరు తెరిచి మాట్లాడితే ఏమై ఉండేదో కదా. అతన్ని కూడా ఒక మానవుడుగానే గుర్తించేవాళ్ళేమో. ఆయన నోరు తెరవలేదు, దేవుడిని అని నిరూపించుకున్నారు. విశ్వాసిగా నేను కూడా నాకు ఎదురయ్యే శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బిడ్డలారా, యేసుప్రభు పోలి జీవించడానికి నువ్వు నేను ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆయన మౌనంగా ఉండి మనల్ని రక్షించుకున్నాడండి. ఆయన మౌనంగా ఉండి సాతాన్ని మరి లోకాన్ని జయించాడండి. ఈ లోకం నుంచి వదిలి వెళ్ళేటప్పుడు ఆయన కొన్ని అమూల్యమైన మాటలు మాట్లాడాడు తప్ప ఎవరిని దూషణ మాటలు కానీ
ఆ బూతు మాటలు కానీ మరి కఠినమైన మాటలు కానీ యేసుప్రభు వారు మాట్లాడలేదు. ప్రియ బిడ్డలారా, ఈరోజు నీ నా జీవితం మన ముందు ఉంది. మనని ఏ విధంగా గుర్తిస్తున్నారు ఈ లోకమంతా? మనము క్రీస్తు పోలి జీవించాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అలాంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.